హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులు, హైదరాబాదులో ఉన్న మిత్రులు, వినపడుతుందా? అందరికీ నమస్కారాలు. ఏదుగు రూపేణ అది పుస్తకం ఆవిష్కరణ లేకపోతే ఏదన్నా చర్చా వేదిక నలుగురు కలవటం అనేది ముఖ్యం. ఇది ఆసిఫాబాదు హైదరాబాదు కలిసిన సభ. ఆసిఫాబాద్ నుంచి మిత్రులందరూ వచ్చారు కదా. ఆసిఫాబాద్ హైదరాబాద్కు తెచ్చాడు రమేష్. అట్లా హైదరాబాద్ ఆసిఫాబాద్కు తీసుకెళ్ళచ్చు. ఎంత గుర్తు చేశాడు మా కంశ్రీ. 74లో నన్ను దేవిప్రియని సిద్దిపేట తీసుకెళ్ళారు. ఒక చిన్న మినీ కవితా సంకలనం దివిటి అనే పుస్తకం ముగ్గురు మిత్రులు కలిపేశారు. కర్నాల బాలరాజు, కందుకూరి శ్రీరాములు, సిద్ధారెడ్డి. వీళ్ళంతా డిగ్రీ విద్యార్థులు. అప్పుడు సిద్ధారెడ్డి బిఎస్సి చదువుతున్నాడు, కందుకూరి శ్రీరాములు FBCom చేస్తున్నాడు. కర్నాల బాలరాజు లేడనుకుంటాను, ఉన్నాడా? లేడు. లేడు కానీ ఉండట్టు లెక్కే. వీళ్ళిద్దరిలో ఉన్నాడు కదా. 74లో ఇవుని తీసుకొద్దాం అనుకుంటే మనకి టైం ఏమి ఇబ్బందులు లేవుగా అయ్యా. 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మీ ముందు కూర్చున్నప్పుడు చాలా గుర్తుకొస్తాయి. ఈ వయసులో జ్ఞాపకాలు వెంటాడతాయి, తరుంతి. వృద్ధాప్యంలో ఏం మిగిలిద్దయ్యా? వృద్ధాప్యమే మిగిలిద్ది. వృద్ధాప్యం అంత పనికిరాందా? లేదు. చిన్న పోయం రాశా మధ్య పులి అని. వృద్ధాప్యం అనే వ్యాఘ్రం నన్ను వెంటాడుతుంది అని. 10 మందిలో కూర్చుంటే దగ్గరికి రాదు. ఈ వయసులో పని చేయొచ్చు కదా, చేయొచ్చు ఇది సరిగా ఉంటే. వయసుతో నిమిత్తం లేకుండా ఒక క్రియేటివ్ యాక్టివిటీ పెట్టుకుంటే, ఒక పని పెట్టుకుంటే, పని అద్భుతమైనటువంటి సృజన పెట్టుకుంటే మనం సజీవంగానూ బతికుండటానికి ఆస్కారం. ఇప్పుడు బతికినేవా? మీరు చెప్పచ్చు, నాకు బతికున్నారో లేదో. కోవిడ్ తర్వాత చాలామంది చచ్చిపోయారు. మానసికంగా, శారీరకంగా ఒక శిథిలత్వం ఆవరించింది. ఆ శిథిలత్వం నుంచి బయటపడటానికి పనిచేయటం తప్ప ఇంకొకటి కాదు. అమెరికాలో మా వాసిరెడ్డి నవీను కథా సంకలనాలు తెస్తూ ఉంటాడు. సంవత్సరానికి ఒకటి. 33 సంవత్సరాలు తెస్తున్నాడు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం. అట్లా అమెరికాలో కూడా బెస్ట్ అమెరికన్ పోయిటరీ అని 10 సంవత్సరాలు తెస్తున్నారు. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి తెస్తున్నారు. 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక పుస్తకం వేస్తారు వాళ్ళు. దానికి ముందు మాట్లాడతాడు. ఒక జనరల్ ఎడిటర్ ఉంటాడు, ఒక స్పెషల్ ఎడిటర్ ఉంటాడు. ఈ అన్ని సంపుట్లకి 40 సంపుట్లకి ఒక జనరల్ ఎడిటర్ ఉంటాడు. ప్రత్యేకంగా ఒక్కొక్క సంపుట్కి ఒక్కొక్క ఎడిటర్ ఉంటాడు. ఏమ్మా వాళ్ళు తర్వాత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని ఇంకొక పుస్తకం వేశారు. నాకు అమెరికాలో ఉన్నటువంటి మిత్రులు నాకు ఆ పుస్తకాలు పంపించారు. అద్భుతమైన ముందు మాటలు ఉన్నాయి. ఇంకా కవిత్వం బతుకుంటానికి కారణం ఏమిటి? అది వ్యాపార వస్తువు కాకపోవడం. సినిమా పాట వేరు, ఇది వేరు. వ్యాపార వస్తువు కాకుండా మన బరువు దించుకుంటానికి పనికొచ్చే సాధనం ఏదైనా ఉందంటే అది రచనే. అది కథ కావచ్చు, నవల కావచ్చు, లేకపోతే కవిత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. మానవుడు ఈ పంచేంద్రియాలతో జ్ఞాన సంపార్జన చేస్తాడు. పంచేంద్రియాలు పని చేయకుండా జ్ఞానం రాదు. మీ అందరికీ తెలిసిన చెప్పనక్కర్లేదు. ప్రాథమిక సత్యం. పంచేంద్రియాల ద్వారా జ్ఞానం సంపాదించుకుంటాము. ఆ పొందిన జ్ఞానం, వినికిడి జ్ఞానం, చూసిన జ్ఞానం వీటంటిని తన అనుభవంతో మిళితం చేసి ఇది ఈ కోడలి చెట్టులా తెస్తాడు. ఈ కోడలి చెట్టు మీరు చూడండి. తర్వాత
నల్గొండ రమేష్ నేను నల్గొండ అనుకునేవాడిని. తర్వాత తెలిసింది అసేఫాదు బాదు వాసి అని. ఈ చదివితే మీరు ఆయన దైనందిన జీవితంలో ఈ తారసపడ్డ ఎదురుపడ్డ సమస్త ప్రపంచం, భౌతిక ప్రపంచం, భౌతిక ప్రపంచం లేనిదే మానసిక ప్రపంచం లేదు కదా. ఈ చుట్టూ ఉన్న కనపడే ప్రపంచం లోనకి ఇంకిద్ది, అక్కడి నుంచి నీ రక్త స్పర్శతో బయటకు వచ్చింది. అది పద్యం, అంతే కదా. ఏదైతే చూస్తావో, ఏదైతే అనుభవిస్తావో అంతటితో ఊరుకోవు, అంతటితో సంతృప్తి పడే తత్వం కాదు మనది. దాన్ని ఇంకొకళ్ళతో పంచుకోవాలి. రాసేవాడు కానీ ఇప్పుడు ఒక సంతోషం కలిగితే ఇంకోళ్ళతో పంచుకుంటావు, దుఃఖం కలిగినా పంచుకుంటావు. కవిత్వం అనేది పంచుకుంటానికి ఉపయోగపడేది, నలుగురితో పంచుకుంటాం, అచ్చేసి ఇస్తాం, చదువుకుంటారు వాళ్ళు. ఈ పంచుకునే కార్యక్రమంలో మొదలైనటువంటి దాన్ని కొంచెం విస్తృతి చేసి విశాలం చేసి మనం నిజ జీవితంలో కనుక ఆచరించడానికి అనుభవించడానికి ఉపయోగపడితే కొంత మనం స్వాస్థ్యం ఉంటుంది, స్వస్థంగా ఉంటాం అన్నమాట, ఆరోగ్యంగా ఉండడానికి. ఆ మధ్య అమెరికాలో ఒకడు పుస్తకం వేశాడు, ఏ పోయం ఏ డే అని. రోజుకొక పోయం చదువుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు. ఒక పుస్తకం కూడా వచ్చింది దాని గురించి. అంటే ఆరోగ్యం నిలబెట్టుకుంటానికి రకరకాల సాధనాలు ఉన్నాయి, రకరకాల ఎక్సర్సైజులు ఉన్నాయి. అట్లా కాకుండా రోజుకొక మంచి పద్యం చదవండి, మీరు సజీవంగా స్పందన సహితంగా బతుకుంటారన్నాడు. అసలు కవిత్వం ఎందుకు రాస్తాం మనం? మనమేనా కవిత్వం రాసేది? మనం రాయం, మన చేత అది రాయించింది. ఏదో చూస్తావు, ఏదో రాస్తావు. దాన్ని ఇప్పుడు మనం మొదటి కవులం కాదు, చివరి కవులం కాదు కదా. కొన్ని వేల సంవత్సరాల నుంచి జానపద సాహిత్యం ఉంది, ఇంకా ఓరల్ లిటరేచర్ ఉంది, వాగ్మయమైనటువంటిది ఉంది. వాటంటి నుంచి మనం కొంత స్వీకరించి నీదైన భాషలో, నీదైన అనుభవంలో దీన్ని వ్యక్తీకరిస్తాం. ఒక బాధను కంటూ, ఒక బాధను వింటూ, నేను తీశాను, నేను గుర్తుపెట్టుకోలే, మడత పెట్టలా. దీని పేరు సూర్యులం అన్నాడు. ఒక బాధను కంటూ, ఒక బాధను వింటూ, ఒక కథను కంటూ, ఒక కథను వింటూ, ఒక మనిషిని తడుతూ, ఒక మనిషిని గురిపెడుతూ, ఒక గాథను చదువుతూ, ఒక గాథకు మననమవుతూ, ఒక కథనానికి కదిలి, ఒక నేపథ్యానికి కరిగి, ఒక సన్నివేశానికి పొంగి, ఒక భావేశానికి మనస్సు పొంగి, గాల్లో మాటలా పేరుతూ, అప్పుడప్పుడు చెట్టు కొమ్మలా మౌనంగా గాల్లో ఊగుతూ, ఊర్లకు ఊర్లు దారి కాని దారుల వెంట, ఊసుల మూలర్లంట, ఊహల బోయలలో ఆశల ఆవలి తీరాల గుండా ఊరేగే బాటసారులం మనం. లోకమంతా మారే, లోకమంతా మాదే, శోకమంతా మాదే. మంచి వాక్యం కదా. అట్లా అనుకోవడం అనేది ఒక విశ్వజనీయ సత్యం. లోకమంతా మాదే, శోకమంతా మాదే. అంటే అందరి బాధలు మాదే. రక్తం మరిగి నరాల్లో శివతాండవం మాడితే, గుండె గరికి కన్నీరుగా ఉబికి, నీలం సిరాగా కలం కాగితంపై నాట్యవాడితే, కోటి తలపుల తలుపులు తెరవగా, లక్షల అక్షరాలు పదాల పెదాలై అరవగా, వాక్యాల సమూహాల సందోహములోంచి శ్రీకారం చుడుతుందో కవిత, ఆకారం దాలుస్తుంది. అన్నార్తుల అభాగ్యుల భవిత మా చేత, మేం కులాలకతీతలం, నవ కలల్ని స్వప్నిస్తున్న కవివర్యులం. మేం కళాలెత్తి అహోరాత్రాలు శ్రమిస్తూ, అస్తమించని ఆకాశ కవన సూర్యులం. ఆకాశ కవన నేను అనుకోకుండా తీసాను, నేను గుర్తుపెట్టుకోలే. ఎప్పుడో ముందు మాట రాయడానికి చదివాను అంతే. ఇట్లా తీస్తే ఈ పోయింది సూర్యులం అన్నాడు. కవులంతా సూర్యుల కింద లెక్క, రచయితలంతా సూర్యుల కింద. ఒక లాటిన్ అమెరికన్ కవి ఒక మాట అన్నాడు,
కొటేషన్ ట్రైంగ్ టు రికలెక్ట్ అనమాట. నీ సర్వశక్తి సామర్థ్యం లేదా నీ మూలాల నుంచి వచ్చినటువంటి జీవశక్తి ఏం చేస్తుందయ్యా? అది నిన్ను చుట్టుముడుతుంది, నీలోంచి బయటకు వస్తుంది, నీలోంచి ఆవేశమై బయటకు వస్తుంది. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ పోయిట్రీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మన ఉనికి కవిత్వం ప్రత్యేకంగా ఏమి లేదా, మందే మనం బతకటం. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ పోయిట్రీ. పోయం అంటే పోయమే అవనక్కర్లేదు, శిల్పం కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, లేకపోతే కథ కావచ్చు, ఏదైనా మన రియాక్షన్, మన స్పందన. అటువంటి ఇంకా ఇంకా ఆశ బతికే ఉంది. ఎంత సంక్షోభంలో కూడా, ఎంత దైనందిన జీవితంలో, క్షుద్రమైనటువంటి జీవితంలో కూడా ఇంకా బతికే ఉంది. ఆశ లేకపోతే కవిత్వం లేదు కదా, ఆశ లేకపోతే మనుషులు లేరు కదా. మనిషి ఆశకు వేలాడుతున్నాడు, ఆశ అనే ఆకు చివర ముట్టుకొని వేలాడుతున్నాడు. ఆకు ఉంటుందా ఊడిపోద్దా అది అనవసరం. ఆశ అనే దాన్ని పట్టుకున్నాడు అంతే. సర్వప్రపంచం స్టెఫెన్ హాకింగ్స్ అని ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు, మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈ ఖగోళ శాస్త్రాన్ని గురించి సర్వసాకల్యంగా చదివినవాడు. ఆయన పుస్తకాలు కూడా తెలుగులోకి అనువాదమైనవి. ది స్టోరీ ఆఫ్ టైము, బిగ్ క్వశ్చన్స్, స్మాల్ ఆన్సర్స్ అని అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. దయతో చదవండి, మీకు అర్థమవుతుంది. ఆయన మామూలుగా మనిషి కాదు, ఒక తలకాయకే పనిచేసింది అంతే. ఇదంతా అట్లా అట్లా కూర్చొని ఉంటాడు. బొమ్మ చూసుంటారు ఎక్కడన్నా, స్టెఫెన్ హాకింగ్స్ అని చూసే ఉంటారు. అతను చాలా పుస్తకాలు రాశాడు. అతను ఏమన్నా అంటే దేవుడి సంగతులు అన్నీ ప్రస్తావించి ప్రశ్న సమాధానాలు చెప్పి దుఃఖభూయిష్టమైన, కష్టభూయిష్టమైన, సంక్షోభభరితమైన, దుఃఖంతో కలిగిందైనా సరే జీవితాన్ని జీవించాలి తప్ప మరణించకూడదు. అటువంటాడు బతికాడు చెప్పాడు. ఎందుకయ్యా అంటే జీవితం జీవించడానికి తప్ప చనిపోవడానికి కాదు. ఈ మాటలు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే నేను అప్పుడప్పుడు మా సిద్ధారెడ్డి ఆడతాను, నేను 100 ఏళ్ళు బతకాలయ్యా అంటాను. ఎంత ఆశ! నిజమే ఆశే. 100 ఏళ్ళు బతికితే ఏం చేస్తావయ్యా? ఏం చేయనక్కర్లేదు, బతకటమే. అంతకంటే ఆనందం ఏమో చెప్పు. రేపు ఉందో లేదో నాకు తెలియదు, రేపు జీవించాము, ఇంకో జన్మ ఉందో లేదో నాకు తెలియదు. ఏమ్మా తెలియదు కదా మనకి. మళ్ళా ఈ అద్భుతమైనటువంటి ప్రపంచం కదా, చాలా అందమైన ప్రపంచం కదా, ఆనంద తుందిలితమైనటువంటి ప్రపంచం కదా, చాలా గొప్ప ప్రపంచం. దీంట్లోకి మళ్ళా నువ్వు వస్తావా రావా? వస్తానన్న నమ్మకం రాకలేదు. వస్తానన్న నమ్మకం లేనప్పుడు ఉన్నాళ్ళు అనుభవించు, దాన్ని అద్భుతంగా ఆనందించు జీవితాన్ని. కష్టాలు లేకుండా జీవితం లేదు, దుఃఖం లేకుండా జీవితం లేదు. దుఃఖమే, దిగులే దాని యొక్క సెంట్రల్ పాయింట్. ఏమ్మా అంత మాత్రం వదిలేవు, ఆనందించమన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు సర్వాన్ని మనం కౌగులించుకుని సర్వాన్ని స్వీకరించి ఆనందించాలి తప్ప దుఃఖించకూడదు. కుంటాడు గాను, గుడ్డాడు గాను, అనేబుల్డ్ డిసేబుల్డ్గా మనం లేవు కదా. మనకు అవయవాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, చూస్తున్నాం, వింటున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. అంతకంటే భాగ్యం ఏమో చెప్పు. సౌందర్యం అంటే ఏంది? సర్వాంగాలు సక్రమంగా ఉండటమే, అంతే కదా. మనందరం సర్వాంగాలు చక్కగా ఉన్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నాం కదా. అటువంటి దశలో జీవితాన్ని అనుభవించడం అంటే పొట్టబట్టినట్టు తింటాం కూడా. అందరూ తినలేరు. గొప్పగా తినేవాడు చూస్తే నాకు గొప్ప ఆనందం. ఏమా ఆకలి అయినప్పుడు తినేవాడిని చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కవిత్వం నన్ను రక్షించింది, మీరు నమ్మండి. కవిత్వం లేకపోతే ఈరోజు మీ ముందు మా కంసిడ్ అన్నట్టు మీ ముందు ఉండేవాడిని కాదు.
అక్షరం లేకపోతే ఇంత దూరం వచ్చేవాడు కాదు. ఎక్కడో తెనాలి మారుమూల కుగ్గురాములు కింద మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు అక్షరాన్ని పట్టుకొని పైకి ఎగిరాడు, ఆకాశంలో తేలిలాడా. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ వచ్చేది. ఏంటంటే ఆ కళ, ఈ చేతులే రెక్కలుగా ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటారు, ప్రపంచం అంతా తిరుగుతా. ఈ చెట్లు మీదగా తలల మీదకి వెళ్తాయి, పొట్ట ఆ చెట్లు తలకు తగులుతూ ఉంటుంది. ఎంత అద్భుతమైనట్టు ఉద్యానవనాలను చూశాను ఆ కళలో. మొన్నటిదాకా వచ్చేది, ఈ మధ్య తగ్గింది. అంటే ముసలాడైన ఊహకు సంబంధించినట్టు ఆ కళ ఇప్పుడు తగ్గిందేమో కొద్దిగా. అంటే వెనకటి యవనంలో ఉన్న ఊహ వేరు, బాల్యంలో ఉన్న ఊహ వేరు, వృద్ధాప్యంలో ఉన్న వేరు. వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కొన్ని ఫిల్టర్ చేసుకుంటావు, కొన్నిట్టే స్వీకరిస్తావు, ఆనందిస్తావు. కాబట్టి ఎప్పుడు కూడా జీవితం వృధా కాదు, జీవించటం ఎంత ముఖ్యం. ఇప్పుడు ఈనాడు కవిత చదవండి. ఆసిఫాబాద్ అడవుళ్ళు బయలుదేరుతాడు మోటార్ సైకిల్ ఎక్కి, స్కూలుకు పోయే లోపల కనపడే అన్నీ కూడా రికార్డు చేస్తాడు. ఉపద్యం ఉంది. భౌతిక స్వరూపం, చుట్టూ ఉన్న నైసర్గిక స్వరూపాన్ని ఈ కవిత్వంలో తీసుకొచ్చాడు. ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, శుభ్రంగానే ఉన్నాడు, మంచి శాలరీ వస్తుంది. ఏదన్నా ఇంకా డబ్బు సంపాదించే మార్గాలు ఎత్తుకుంటాడో నాకు తెలియదు. ఎత్తుకోవట్లేదు అనుకుంటున్నాను. ఎత్తుక్కోకుండా ఈ కవిత్వంలో పడ్డాడు. గొప్ప ఆనందం కదయ్యా. అందాక లేని దాన్ని ఒకదాన్ని సృజిస్తున్నావు. నువ్వు రాసిన దాకా పద్యం లేదు అక్కడ. దర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ ది పోయం కదా. నువ్వు రాసిన తర్వాత ఒక జీవి ఒకటి నీ ముందు కదలాడుతుంది. ప్రతి పద్యం కూడా ఒక జీవే. కరచరణాలు ఉన్నదే, నోరున్నది, కళ్ళు ఉన్నది. అది నీ ముందుకొచ్చి నుంచుంటుంది. అంతకుముందు లేదు, నువ్వు సృజించావు. దట్ ఈజ్ యువర్ ప్రౌడ్. అది మీ గర్వం. లేదు దాన్ని సృష్టిస్తావు. కవిత్వం ఎప్పుడు కూడా అంతే. జీవితం కూడా మనకు తెలియదుగా రేపేమైందో, కానీ బతుకుతాం, తయారు చేస్తాం, నిర్మిస్తాం. సృజన ఎప్పుడు నిర్మాణమే. సకల నిర్మాణాలకి మూలమైంది ఏంటంటే సృజన. దానికి ఒక ఊహ కావాలి. ఊహ లేకపోతే లాభం లేదు. ఊహ లేకుండా ఏది లేదా, జీవితం లేదు, రచన లేదు, ఇల్లు లేవు. సో ఇండ్లు ముందు శుభ్రంగా చల్లి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తారు. తడికలకు కూడా పేడ రుద్ది ముగ్గులు వేస్తారు. చూశారు పల్లెటూరులో మీరు. కవిత్వం అక్కడ పుట్టింది, వాళ్ళ చేతుల్లో పుట్టింది. ఏమ్మా నారాయణ, నారాయణ ఉన్నాడు, అక్కడి నుంచి వచ్చాడు. ఇక్కడ మనందరం పోగేశాడు. రమేష్, నల్గొండ రమేష్. అయ్యా మాట్లాడాల్సినాడు. చాలా బాగుంటాయి పద్యాలు, చదవండి మీరు. నేను అన్ని విస్తృతంగా చెప్పని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి షాంపుల్గా 2-3 మాటలు చెప్పాను. నన్ను అసలు కొంచెం ఓపు ఉండడితే ఆసిఫాబాద్ వచ్చేవాడిని. ఓపిక ఉండడితే ఏదో ఎక్కువసేపు ప్రయాణం చేయలేదు. ఒక 4-5 గంటలు అయితే కారులో రాగలను, మళ్ళీ రాగలను. కానీ ఏమో చూద్దాం. ఐఎమ్ బికమింగ్ యంగర్. అది one should aspire to be younger. That which we are one equal temper of heroic hearts, made weak by time and fate, but strong in will, to strive, to seek, but not to yield అన్నాడు యులిసిస్. టెన్నిస్ చూస్తుంది. వృద్ధాప్యాన్ని గురించి చెబుతూ లొంగే పని లేదన్నాడు. ఏమ్మా అట్లా మనం బతకాలి, అట్లా జీవించాలి. ఒక గొప్ప ప్రేరణ, గొప్ప ఆశ కలిగించేది కవిత్వం. కవిత్వం నమ్ముకున్నాడు చెడిపోయినాడు ఎవడు లేడు. బాధపడచ్చు, దుఃఖపడచ్చు, ఉండొచ్చు, కానీ గొప్ప ఆనందం కదా. ఏమ్మా చలం పువ్వు పూసిందని ఒక చిన్న బందారం ఎప్పుడైనా వెళ్ళారో పల్లెటూరులో పుట్టి పెరిగినాడండి. పల్లెటూరు వాసన ఉన్నవాడు కవి అవుతాడయ్యా. మంచి కవితో రాయాలంటే పల్లెటూరు గాలి తగలాలి, వాసన తగలాలి. అట్లా పల్లెటూరులో ఏముందంటే ప్రకృతి నీలో ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రకృతికి దూరం అయిపోయావు. కుండీల్లో చెట్లు పెంచుకుంటున్నాం కదా. అక్కడ పోతే పొద్దుపోట్లు లేచిన తర్వాత చూస్తాం, ఇంటి ముందు చెట్టు చూస్తాం, 2 కొత్త ఆకులు వేసిందని
శుభ్రంగా ఇచ్చుకుంటుంది. మత్తు తుప్పర్లు రెండు వాటి మధ్యలో ఉంటాయి. ఎంత నయనానందకరంగా ఉంటుంది ఏమ్మా కదా. చూడటం నేర్చుకోండి. చూచిన దాన్ని కవిత్వంగా మలచటం నేర్చుకోండి. దానికి మీకు తెలిసిన అక్షరాలు చాలు, మీకు తెలిసిన భాష చాలు, అంత తప్పే లేదు. నేను డ్రైవ్ చేసే పాయింట్ ఏంటంటే ప్రేమే. ప్రేమ లేకపోతే జీవితం లేదు, ఆశ లేకపోతే జీవితం లేదు. ఏం చెబుతున్నాం మనం? విప్లవ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, రకరకాల కవిత్వం రాసినా కూడా వాటి ద్వారా మనం అందించేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ లవ్. ప్రేమ లేకపోతే ఈ ప్రపంచం బతకలేదు, ప్రేమ లేకపోతే మనుషులు బతకలేదు. ప్రేమను అందించడానికి ఉపయోగపడే కవిత్వం కూడలి చెట్టు. చదవండి, ఆనందించండి. నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసిన నల్గొండ రమేష్కి ధన్యవాదాలు, ఆసిఫాబాద్ మిత్రులందరికీ ధన్యవాదాలు. వీరందరూ వచ్చి ఈ సభను అద్భుతంగా జయప్రదం చేశారు. మీ అందరికీ ఆయన తరపున నేను చెబుతున్న అనేక వేల వందనాలు, ధన్యవాదాలు. వాళ్ళ అమ్మకి అంకితం ఇచ్చాడు. నీకు వచ్చిన మొదట్లో అనంత ప్రేమమూర్తి మా అమ్మ నల్గొండ అహల్యకు అన్నాడు. ఇది 3వ పుస్తకం 4వ పుస్తకం, చిన్న చిన్న వేసాడు చాలా. అసలు పుస్తకం ఇదే, మొదటి కవిత్వం మంచి పుస్తకం ఇది. రమేష్, విష్ యూ ఆల్ ది బెస్ట్. కలుద్దామమ్మా. నమస్తే. నమస్తే.